మరి అభివృద్ధి చెందాలంటే వాళ్ళందరూ కూడా జీవితాలు ముందడుగు వేయాలంటే అందరికీ విద్యను మాత్రమే ప్రభుత్వం తరఫున అందజేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విద్య పరంగా ఉపాధి పరంగా తీసుకునే అంశాలతోటి ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి మరి కార్యక్రమం చేపట్టినందుకు మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు వారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. వెబ్ కాస్టింగ్ ద్వారా తెలంగాణలోని అనేక ఏటీసీలు అనుసంధానంగా ఉన్నాయి. వేలాది మంది చూస్తున్నారు అనేక ప్రాంతాల నుంచి ప్రత్యక్షంగా మీతో పాటు. మరి ఈ సాంకేతిక పర్వదినంలో సంబంధిత శాఖ మంత్రులు మన మంత్రి జి వివేక్ వెంకటస్వామి గారు ఇప్పుడు ఆన్లైన్లో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్, మైన్స్ అండ్ జిఎల్జీ శ్రీ జి వివేక్ వెంకటస్వామి గారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచార మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మేయర్ విజయలక్ష్మి గారు, ఎంపీ అనిల్ గారు, ఎమ్మెల్సీస్, సెక్రటరీ లేబర్ దానకిషోర్ గారు, ఏటీసీ సంబంధించిన టీము, విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్యారంటీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీంట్లో ఇందిరమ్మ ఇల్లులు, 200 యూనిట్స్ గ్యాస్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ, మహిళలకు బస్ ఫెసిలిటీ ఫ్రీ, 500 రూపాయల గ్యాసు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇవన్నీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది సరిపోదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అప్పుడు ముఖ్యమంత్రి గారు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చారు. దాని ప్రకారంగానే ప్రభుత్వం ద్వారా 60,000 ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించడం జరిగింది. కానీ ప్రైవేట్ సెక్టర్లో వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీఐ సంస్థలన్నీ కూడా నాశనం చేయడం జరిగింది. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. కేవలం మెగా ప్రాజెక్ట్స్ అని చెప్పి కమిషన్ల ద్వారా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ ఈ ఐటీఐ సంస్థలను మోడర్నైజ్ చేయాలని చెప్పి ఎప్పుడు కూడా నిధులు కేటాయించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఒక మంచి స్కిల్ యూనివర్సిటీ అవసరము, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవసరం అని చెప్పి మొదటి రోజు నుంచి మాట్లాడుతున్నారు. వారి ఆలోచన ప్రకారంగా, వారి విజన్ ప్రకారంగా ఈరోజు 65 ఏటీసీలు, ఇంకొక 46 ఏటీసీలు కూడా వారు శాంక్షన్ చేయడం జరిగింది. దీనిలో టాటా టెక్నాలజీస్ వారు ఒక గొప్ప మనసుతో మేము కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి వారు కూడా ముందుకు రావడము ఇది ఒక మంచి విషయము. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో నుంచి స్పాన్సర్షిప్ వచ్చినప్పుడు వారు కూడా ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. నేను ముఖ్యమంత్రి గారికి ఇదే కోరినాను. ఇంతకుముందు 530 మంది ఏదైతే ఏటీసీ సెంటర్స్లో ఉద్యోగ అవకాశాలు ఉండాలో దాన్ని మీరు అప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అయిపోయినాయి, ఫ్యాకల్టీ కూడా బాగుంటే ఇంకా మంచి వీరికి విద్య నేర్పించవచ్చు అని చెప్పి ఆ ఆలోచనతో వారు ఈ శాంక్షన్ కూడా చేయించడం జరిగింది. అందరూ కూడా ఒకటి గమనించాలి, ఉద్యోగ అవకాశాలు ఈ కల్పించాలంటే ఈ ఏటీసీస్ ద్వారా మనము ఈ మోడర్న్ టెక్నాలజీ నేర్చుకుంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వము 60,000 ఉద్యోగాలతో పాటు మొన్ననే సింగరేణి సంస్థలో కొత్త గనులు తీసుకొచ్చి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఆక్షన్లో పోవద్దు అని చెప్పి ఈ సింగరేణి సంస్థలో కొత్త గనులు రాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. కానీ ఈ సింగరేణి సంస్థలో ఈ ఆక్షన్లో వెళ్ళటానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారు పర్మిషన్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ ఏటీసీ సెంటర్స్ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఈ ఎంప్లాయబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర